వరకు ఉంటుంది దాని ఎఫెక్ట్ మీకు తెలిసి. ఆడవాళ్ళు కూడా ప్రతిదానికి ఆడకూడదు. ఒక్కొక్కరు ఉంటారు చిన్న విషయానికి ఏం చెప్తుంటారు, ఏడుపు అనేది కంటిన్యూగా రాదు. ఒక్కసారి మన కన్నీటి బొట్టు అలాగే భూమి మీద మన ఇంట్లో పడితే 3 సంవత్సరాలు ఉంటుంది దాని ప్రభావం. మీకు తెలుసా? 3 సంవత్సరాలు చూడండి. మీరు ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి. ఎప్పుడైనా కన్నీటి బొట్టు అలాగే భూమి మీద కాయిందా 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఏ విషయంలో కూడా ముందుకెళ్ళలేని పరిస్థితి వస్తుంది. వెళ్ళినా అదే సక్సెస్ అవుదాము. కష్టపడడం తప్ప ఏముండదు. కాబట్టి ఆడకూతులు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతిదానికి ఆడకూడతాను. మీరు గట్టిగా నిలబడాలి. ఏంటంటే సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి. మీకే కాదు మాకే కాదు అందరికీ ఉంటాయమ్మా. సమస్య వచ్చిందని ఏడితే సమస్యలు మారిపోదు కదా. అలా అయితే రోజు ఏడితే రోజు సమస్య మారిపోతే ప్రతి ఒక్కరు ఏడుతారు. ఏడడం వల్ల ఏ సమస్య మారదు. పూర్ణంగా మనం ఏం చేయాలంటే దాన్ని తట్టుకునే శక్తిని భగవంతుని ఇమ్మని కోరుకోవాలి. మనం ఆ ధైర్యాన్ని ఇమ్మని కోరుకోవాలి, ఆ శక్తిని ఇమ్మని కోరుకోవాలి. అప్పుడు ఏమవుద్దమ్మా, మనం ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ప్రతి చిన్న విషయానికి భార్యాభర్తలు ఇద్దరు కూడా వేరువేరుగా అనుకోవడం కానీ చేయడం కానీ చేయకూడదు. అది కొంతకాలం ఉంటుంది. ఒక్క క్షణం 2 క్షణాలు లేకపోతే ఒక రోజు 2 రోజులు ఉంటారు. తర్వాత మళ్ళీ మామూలుగా ఉంటారమ్మా, మర్చిపోతారు. భగవంతుడు మనకి ఇచ్చిన మంచి వరం ఏంటంటే మరుపు అనేది. మనం మర్చిపోతామమ్మా. మన తల్లిదండ్రులు కోల్పోయినప్పుడు కానీ మనకు కావాల్సిన కోల్పోయినప్పుడు కానీ ఒక 15 రోజులు నెల రోజుల్లో మనం దాని మీద దృష్టి పెడతాం తప్ప తర్వాత మళ్ళీ మన పనిలో మనం పోతాం. ఆ మరుపంటూ లేకపోతే జీవితాన్ని కూడా ఏడ్చేసి మనం కూడా చచ్చిపోతాము. ఆ మంచి మరుపుని మనకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మీరు ఏం చేయాలంటే తల్లి స్వామివారు ధర్మ సంస్థాపన ధార్మిక సంస్థాపన విజయాత్మలో భాగంగా మీ ఊరు వచ్చినప్పుడు ఈ గుడిని ఏమైనా గుడి చేస్తే ఏమైనా మీకైనా అభ్యంతరం ఓం నమో నారాయణ మంత్రంతో మాత్రం ఊరిని లేపండి. ఎప్పుడైతే చేశారో మీరు బాగుపడటమే కదండి, అది ఎన్న వాళ్ళు అందరూ బాగుపడతారు. కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఒక్క 4 రోజులు శ్రమపడ్డారంటే 5వ రోజులు అంతా మారిపోద్దాము. ఆ భగవంతుడు కనిపించడం, ఆయన మళ్ళీ మనకి దర్శనాలు అన్నీ జరిగిపోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కంపల్సరీ ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం మీకు చెప్తానమ్మా. మీరు లక్ష్మీనరసింహస్వామి గుడి దగ్గరికి ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకున్నామ్మా. మిమ్మల్ని ఎక్కువసార్లు అడగదు. ఎందువల్లంటే ఏ కోరిక ఉన్నా సరే స్వామివారి యొక్క చిన్న దర్శనంతో ఆయన తీరుస్తున్నారు తల్లి. కాబట్టి చిత్రాల లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ కుదరకపోతే పిఠాపురం ధ్యానపీఠం అని ఒకటి పెట్టామమ్మా. స్వామివారి స్వామివారు అక్కడ ఉంటారండి. 42 ఊళ్ళు తిరిగి వరకు కూడా పిఠాపురాన్ని ఉంటారండి. ఈయన్ని వెంకటేశ్వరం గుడి ఎదురుకుంటా పెట్టాం తల్లి. ఒకవేళ మీరు పాదకాయ కట్ట వెళ్ళినప్పుడు అక్కడ దర్శనం చేసుకోండి. లేకపోతే ఒక్కసారి దర్శనం చేసుకోండి. అంటే ఇక్కడ మీకు వచ్చారు అది అదృష్టవంతులు. ఇంకెక్కడ రాలేని చాలామంది ఉన్నారమ్మా. వెళ్దాం అనుకున్నవాళ్ళు మధ్యాహ్నం సంతర్పణ కదా ఇంకా అంతా తయారైపోయి లాస్ట్ వెళ్ళొచ్చు అనుకున్నారు. చాలామంది అలా ఉన్నారమ్మా ఇంట్లోనే. ఆ విషయం నాకు తెలుసు. సందర్భం కదా అది ఇది ఒకసారి ఇలా చూసుకుని అలా పోవచ్చు 2 పనులు అయిపోతాయి. ఇప్పుడు చీర కట్టుకొని మళ్ళీ చీర కట్టుకోవడం కష్టం అని ఇంట్లో చాలామంది కూర్చొని ఉన్నారమ్మా మా తల్లి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా బయటపడి టైం రాలేదన్నమాట. ఈ కరోనా నుండి బయటపడే సమయం రాలేదు. ఇంకా దానిలోనే ఉన్నారు కాబట్టి దానిలోనే ఉండమని మనం ఏం బాధపడద్దు. అయితే విషయం ఏంటంటే స్వామివారి దర్శనం చేసుకోండి అమ్మా. మీరందరూ కూడా ఒక్కసారి నారాయణ మంత్రం మాత్రం పొద్దునే లేచిన 9 సార్లు చేసుకోండి. స్నానం చేసినా చెయ్యకపోయినా ఎలా ఉన్నా సరే నారాయణ మంత్రం 9 సార్లు చేసుకొని అప్పుడు మీరు పని స్టార్ట్ చేసుకోండి. ఒకవేళ చెయ్యలేకపోతే ఇంకా అంతకంటే సౌలభ్యం ఇంకోటి లేదమ్మా. 9 శుక్రవారాలు 9 ప్రదక్షిణలతో స్వామివారు ఏం చేస్తారంటే అమ్మ కోరికల్లా తీర్చారమ్మ. అందరికీ తీరలే కోరికంటూ ఏమీ లేదు అక్కడ. కాబట్టి మీరు అందరూ కూడా ఆ స్వామివారిని దర్శనం చేసుకోండి. నెక్స్ట్ ఈ సేవకులే కదా